వృశ్చిక రాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు, కేతువు, శని యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో రవిబుధులు, సప్తమంలో కుజుడు, అష్టమంలో రాహు. ఆహారానికి సంబంధించి కొంత అసౌకర్యం కలిగించే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అంటే ఏ కారణం చేత కూడా కొంత నాభి స్థానానికి దిగువ స్థానంలో ఒక సర్జరీకి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా కనుక వీళ్ళు ఉండగలిగితే బాగుంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ సాధనలు ఏమైనా ఉన్నాయంటే జ్యోతిష్పరంగా వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఉంది. ఈ వారం 8వ తారీఖున ఆందోళన తృతీయ, 9వ తారీఖున గణపతి వ్రతం, 10వ తారీఖున లక్ష్మీ పంచమి, 12వ తారీఖున అశోకాష్టమి, 12వ తారీఖున శ్రీరామనవమి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఈ వారం లభ్యమవుతున్నాయి. ఎవరైనా సరే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు గుండె జబ్బులు అంటే హృదయానికి సంబంధించినటువంటి ఏదైనా అసౌకర్యం ఏర్పడుతున్నా, శరీరానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది కనబడుతున్నా చండీ హోమం కానీ, లేదంటే ప్రత్యంగిర సూక్తంతో ప్రత్యంగిర హోమం కానీ, కూష్మాండ హోమం కానీ చేయించుకోగలిగితే బాగుంటుంది. కారణం ఏంటంటే అష్టమంలో రాహు యొక్క సంచారం. కూష్మాండ హోమం అంటే ఏంటంటే గుమ్మడికాయ ముక్కల్ని తీసుకుని వాటితో హోమం చేయటం. వాటితో హోమం చేసే ప్రక్రియ శాస్త్రపరంగా సమ్మతమైనటువంటి ప్రక్రియ. అది సదాచారంలో ఉన్నటువంటి విశేష ప్రక్రియ. విశేషంగా మనం కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా శాస్త్రపరంగా మనకి మహర్షుల ద్వారా అంది వచ్చినటువంటి సుఖకరమైనటువంటి, శుభకరమైనటువంటి, లాభకరమైనటువంటి హోమ ప్రక్రియ సాధనలు. ఇటువంటి సాధనల్లో ఏ ఒక్క సాధన చేసుకోగలిగినా కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం సుఖంగా ఉంటుంది. దీని యొక్క పరిణామం పై వారాల మీద పడకుండా, అంటే పై వారంలో రాబోయే సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే సమయంలో కూడా ఏ రకమైనటువంటి శారీరక అస్వస్థత లేకుండా వృశ్చిక రాశి వారు, ఎందుకంటే అష్టమంలో రాహు యొక్క సంచారం ఇంకా సంవత్సరం పైన ఉంటుంది. ఆ కారణం చేత వృశ్చిక రాశి వారు ఇవి ఈనాడు ఈ వారంలో చేసుకోగలిగితే బాగుంటుంది. కనీసం ఈ వారంలో చేయలేకపోయినా ఎప్పటికైనా ఇవి కనుక చేసుకోగలిగినట్లయితే ఈ గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ సంచార రీత్యా ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హోమ ప్రక్రియని నిర్వర్తించడం ద్వారా, చేయటం ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.